ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. కట్టి వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంట? అడగట్టు అసలు ఎవరు రానిచ్చినారు పోలీసు? రెండు కార్యాలయానికి పోయినా లేకపోతే పార్టీ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు. ఆడికెళ్ళి తెలిసి నీకు ఇన్ఫర్మ్. మీకు కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా ఉందా? తెలుసు. తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఏమని, బోర్గడ్ అనిల్ తోటి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా తను వాడెవడు నన్ను అంటానికి? అర్థం కాలే. వాడెవడు నన్ను అనేదానికి? ఈ నోటిద్దులతోటే కదా అన్న. నేను ఎస్సీ క్యాండిడేట్ అని నా మీద ఉన్నదేమో. బోరుగడ్డ అనిల్ కుమార్ పడి లేచిన కెరటం గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు బోరుగడ్డ. ఈ సొల్లు కబుర్లు అయితే చెప్పకుండా ఒక్కసారన్న జైల్లో అనవసరంగా నేను బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇవాళ నా పరిస్థితి బాగుండేది అని ఫీల్ అయ్యిరా లేదా? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఫీల్ అయ్యిరా లేదా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు, అంతేనా? చింత వచ్చినా పులుపు చావాలి అంటారు చూసారా. నాకు అదేందో మీకు అడప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అయ్యా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నువ్వు టార్చర్ పెడుతున్నావు.